జై ఏం చేస్తున్నాడు? జై ఏం వెతుకుతున్నాడు? కొంపదీసి తనకేమైనా డౌట్ వచ్చిందా? వచ్చే ఛాన్సే లేదే. మరి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? ఎక్కడ ఏం కనిపించట్లేదండి. ఏమండి? ఈ నైట్ నేను ఇవన్నీ భరించక తప్పదు. కంగారు పడుకో, కావాలని కౌగిలించుకోలేదు, కవరింగ్ కోసం చేస్తున్నాను. కవర్ చేయడానికి? మెల్లగా మాట్లాడు, ఎవరో ఒకరు వింటారు. కవర్ చేయడానికి ఇక్కడ ఎవరూ లేరు కదా. మనుషులు కాదు, మైక్ ఉందేమన్న డౌట్. మైకా? మా ఇంట్లోనే పెట్టుకోలేంది మీ ఇంట్లో పెట్టుకుని ఉంటారా? ఏం మాట్లాడుకుంటున్నారు? హే, హక్ చేసుకునే మాట్లాడుకోవాలా? చేసుకోకుండా మాట్లాడుకోవచ్చు కదా. నేను ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చేలోపు ఈ రూమ్ అంతా చెక్ చేయి, ఓకేనా? మై డార్లింగ్, మై స్వీటీ, మై హనీ, ఐ మిస్ యూ. ఇది కూడా నిజం కాదు, ఇది కూడా నటనే. ఈ ఒక్కరోజు నటిస్తే చాలు, దీంతో 3 రాత్రులు గడిచాయని పెద్దవాళ్ళు మనపై నిఘా పెట్ట మానేస్తారు. రేపటి నుంచి హ్యాపీగా నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఓకే, వెల్, నేను రెడీ వస్తాను. అవును, రేపటి నుంచి నేను ఆనందంగా ఉండొచ్చు. మా అమ్మని కలవచ్చు, మా నాన్న ఎలా ఉంటాడో చూడొచ్చు, మా ఊరికి వెళ్ళిపోవచ్చు. ఈ నరకానికి శాశ్వతంగా దూరమై సంతోషంగా ఉండొచ్చు. యా ఆంటీ, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఇప్పుడెందుకు జై? వర్క్ ఉందని చెప్పాను కదా ఆంటీ, ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను. త్వరగా వచ్చే జై, ఈ రోజు మీకు 3rd నైట్, మిస్ అవ్వకూడదు. అయినా ఆంటీ, మిస్ అవ్వను. పెళ్లికి ముందు మామ్ మామ్ అంటూ నిత్య నన్ను తెగ కలవరించేది. ఇప్పుడేమో జై జై అంటూ నిన్నే తలుచుకుంటుంది. ఎంతైనా నిత్య ఈడపిల్ల కాదు, ఆడపిల్లే జై. ఎస్ ఆంటీ, నేను కూడా అది నోటీస్ చేశాను. మ్యారేజ్ ముందు నిత్య నన్ను ఎంత లవ్ చేసిందో తెలియదు, కానీ ఇప్పుడు ప్రతి క్షణం తెలుస్తోంది. పెళ్లికి ముందు కంటే పెళ్ళాక తను నాకు బాగా అర్థమవుతుంది. అప్పటికంటే ఇప్పుడు లవ్ రెట్టింపోయింది. ఎంతో లవ్ చేస్తుందంటే నేను చాలా చాలా అదృష్టవంతుణ్ణి. ఇంత సంతోషంగా నేను ఎప్పుడు లేనండి. ఈ క్రెడిట్ అంతా నిత్యదే. థ్యాంక్ యూ సో మచ్ నిత్య. ఎంత సంతోష పెట్టావేంటి? జై నిన్ను అంతగా పొగుడుతున్నాడు. నీకు సార్ సంతోషమే కనిపిస్తుంది కానీ నా బాధ కనిపించట్లేదా మేడం? నీకంటే బాధ సుఖపడ్డ కూడా ఓ బాధేనా? మనసుకి నచ్చని పని ఏదైనా బాధే మేడం. ఇష్టపడి కళ్ళకు అద్దుకునే హారతి మంట చేతుల్ని కాల్చదు, కానీ ఇష్టం లేకుండా మీద పడే చిన్న నిప్పు కణం కూడా బాధ పెడుతుంది. ఈ బాధ ఒక్క రాత్రి భరించు. రేపటి నుంచి నీ వాళ్లతో నువ్వు సుఖంగా ఉంటావు. ఆశతోనే ఇవన్నీ చేశాను మేడం. కానీ మీరు ఏం ఆశించి నాకు జైసార్తో తాళి కట్టించారో, ఈ 3 రాత్రులు జరిపించుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దానికి కొంచెం టైం పడుతుంది. నీకు అది అర్థమయ్యేసరికి నువ్వు ఇక్కడ ఉండవు.
ఎక్కడో ఉంటావు. ఏంటి మేడం? ఆహా, అదే మంగా, రేపు నువ్వు మీ అమ్మా నాన్నలతో వెళ్ళిపోతున్నావు కదా, ఇక ఇక్కడ ఉండవు, మీ ఊళ్ళో ఉంటావు అని బేబీ చెప్తుంది. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను మేడం. మేం కూడా నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా, నిన్ను ఎంత త్వరగా పంపించాలా అని వెయిట్ చేస్తున్నాం. బేబీ, మంగ సిన్సియర్ గా తన డ్యూటీ చేసింది. తను వర్క్ హాలిక్. హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇద్దాం. ఎస్, అదే నేను అనుకుంటున్నాను మామ్. అందుకే ఈ చివరి రాత్రి ఆ గదిని, ఈ మంగని నేనే స్వయంగా డెకరేట్ చేసి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇస్తాను. దేవుడా, ఈ మూడో రాత్రి కూడా మిగతా రాత్రులాగానే ముగిసిపోవాలి. రేపు నేను మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోవాలి. నువ్వే కాపాడాలి స్వామి. మేడం గారు ఈ 3 రోజులు మీ దగ్గరికి రాకూడదు సార్. నేచర్ ప్రాబ్లం. కొబ్బరికాయ కుళ్ళిపోయింది కాబట్టి ఆ కార్యం చేయొచ్చో లేదో అని. సార్ సార్ సరే చెప్పు. స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు సార్. ఓ, నైట్ అయిపోయిందా? నువ్వు కూడా ఇంటికి వెళ్ళాలి కదా, వెళ్ళి చాలి. అదేంటి సార్, మీరు ఇంటికి వెళ్ళరా? వెళ్ళాలనిపించట్లేదయ్యా. ఆ, ఏమైంది సార్? ఆఫీస్ అవ్వగానే అందరూ ఆనందంగా ఇంటికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ కోసం ఇంట్లో ప్రేమగా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. నువ్వు కూడా అంటుంటావు కచరి, నువ్వు తీసుకెళ్లి మల్లె పూలు, మిఠాయిలు, పకోడీల కోసం మీ మీనాక్షి గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుందని. మీకోసం కూడా ఎదురు చూసేవారు ఉన్నారు కదా సార్. ఎవరున్నారు సరే? ఎవరు లేరు. నిత్య మేడం గారు ఉన్నారు కదండి. ఉంది, ఉందంటే ఉంది, అంతే. అదేంటి సార్, నిత్య మేడం గారికి మీరంటే చాలా ఇష్టం. మేడం గారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఎన్నిసార్లు నేను ప్రత్యక్షంగా చూడలేదు. పెళ్ళైతే తప్ప కట్టుకున్నవాడిని పట్టించుకొని ఆడవాళ్లున్న ఈ కాలంలో కాబోయేవాడు కోసం కష్టాలు పడే అమ్మాయి ఎవరుంటారు సార్? ఒక్క నిత్య మేడం తప్ప. మేడం గారు మీకోసం ఎన్ని చేశారు సార్. అదే నా బాధ కూర్చారు. అప్పుడు అన్ని చేసి నిత్య ఇప్పుడు ఎందుకు దూరంగా ఉందో అర్థం కావట్లేదు. ఎందుకు బాధపడుతుందో చెప్పదు. చిత్రవర్తిగా ఉంది చారి. నిత్యని పెళ్లి చేసుకుని తనని హ్యాపీగా ఉంచాలనుకున్నాను. బట్ మా వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి నేను నిత్య హ్యాపీగా ఉన్నట్టు నటించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు చారి. ఏమీ కాదు సార్, మేడం గారు మీరు మళ్ళీ ఆనందంగా ఉంటారు. ఆ హ్యాపీ డేస్ తిరిగి వస్తాయి. ఏమో చారి, మేము నటిస్తున్న సంగతి ఇంట్లో వాళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందా అని భయంగా ఉంది. ఆల్రెడీ మా అత్తయ్య డైనింగ్ టేబుల్ ముందు డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. అరే, స్వరూప్ ఆంటీ అయితే ఏకంగా బెడ్రూమ్లో మైకే పెట్టేసింది. ఇవన్నీ చూస్తుంటే మేము దొరికిపోవటం ఖాయం అనిపిస్తుంది. చూసావా, స్వరూప ఆంటీ ఇంటి నుంచి ఫోన్. ఆంటీ ఏ చేస్తుందో నిత్య చేస్తుందో తెలియడం లేదు. లిఫ్ట్ చేసి మాట్లాడండి సార్, ఎవరు చేశారో తెలుస్తుంది. హలో, హలో. హలో నిత్య. ఆ, ఓ, నువ్వేనా? ఇంకా మీ మామేమో అనుకున్నాను. ఏంటి కాల్ చేసావు? ఎక్కడున్నారు? ఏ, ఇంకా ఇంటికి రాలేదు? వచ్చే లాభం.
ఆఫీస్లో ఉన్నాను, లేట్ అవుతుంది. మేబీ నైట్ ఇక్కడే ఉంటానేమో. సరే అక్కడే ఉండండి, డిన్నర్ తీసుకుని నేనే అక్కడికి వస్తాను. ఎందుకు? ఆ, అలాగే చాప దిండు దుప్పటి కూడా తీసుకొస్తాను. ఎందుకు? మరి మీరిక్కడికి రాకపోతే మన మూడో రాత్రి అక్కడే కదా. వాట్? కొత్తగా పెళ్లి చేసుకుని పెళ్ళానికి టైం ఇవ్వకుండా ఆఫీస్ కి వెళ్ళిపోయారు. పోన్లే రాత్రికైనా ఇంటికి వస్తారు కదా అనుకుంటే అక్కడే ఉంటానంటున్నారు. పక్కనే ఉన్న మా మామ్ ఏమనుకుంటుంది? ఓహో, అదా సంగతి. ఆ, మన మధ్య ఏదో గొడవైంది అనుకోదు? అంటే ఆంటీ పక్కనే ఉండి ఫోన్ చేస్తుందన్నమాట. చెప్తా. మై డియర్ హనీ, ఇంటికి రానని ఊరికే జోక్ చేశాను బంగారం. అర్జెంట్ వర్క్ ఉందని ఆఫీస్కి వచ్చానంతే. నిన్ను ఎలా మిస్ చేసుకుంటాను చెప్పు? 5 minutes లో బయలుదేరుతాను. నిజంగానే వస్తున్నారా? ఏటమ్మా, జోక్ ని కూడా సీరియస్ గా తీసుకుంటున్నావా? కావాలంటే నేను వచ్చేలోపు నీ కాలక్షేపం కోసం కొన్ని కిసులు ఇస్తాను. వాటిని ఎంజాయ్ చేస్తూ ఉండు, ఓకే? బేబీకి డౌట్ వస్తే ఇలాగే చేస్తుంది. నువ్వేం పట్టించుకోకు. ఫీల్ అవ్వకు మంగా. ఇదే చారి మా అవస్థ. విన్నావుగా, మైక్ టెస్టింగ్లు, ఫోన్ ట్యాపింగ్లు, యాక్టింగ్ చేయలేక చస్తున్నా. క్లోజ్ గా ఉండడం వరకైతే ఓకే, కానీ రొమాంటిక్ గా నటించడం అంటేనే నా వల్ల కావట్లేదయ్యా. చాలా కష్టంగా ఉంది. ఆహా, ఈ కష్టాలు మీకు ఇంకెన్నో రోజులు ఉండవు సార్. మేడం గారు వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు బయలుదేరండి సార్. నేను ఉండిపోదాం అనుకున్నా, నువ్వు ఉండనిచ్చేలా లేవుగా. పద సార్. ఏంటి చూస్తున్నావు? చెప్పాను కదా, ఈ లాస్ట్ నైట్ నిన్ను ఈ రూమ్ ని నేనే అలంకరిస్తానని. ఎలా ఉంది నా డెకరేషన్? నచ్చిందా? నీకు ఓకేనా? జైంట్ లో కూడా ఇలాగే చేశారా? ఆ రూమ్ బాగుందా, ఈ రూమ్ బాగుందా? హ, ఏంటో నువ్వు నన్ను అడగాల్సిన క్వశ్చన్స్ నేను నిన్ను అడుగుతున్నాను. నా పని మనిషిగా నువ్వు నాకు చేయాల్సిన మేకప్ నేను నీకు చేశాను. లక్కీ గర్ల్. అందరితో సేవ చేయించుకునే నేను నీకు సేవ చేశాను. రేపే నువ్వు చచ్చిపోయినా నీ లైఫ్ ఫుల్ఫిల్ అయిపోయింది. నీ జన్మ ధన్యమైంది. పండగ చేసుకో. పండగ కాదు మేడం, తద్దినం చేసుకో అనండి. పెళ్లి పేరుతో మానసికంగా చంపేశారు. ఈ 3 రాత్రుల వంకతో శారీరకంగా చంపేశారు. కేవలం మా అమ్మ నాన్నల కోసం కొన ఊపిరితో బతుకుతున్నాను. డోంట్ వరీ, త్వరలో ఆ ఊపిరి కూడా పోతుందిలే.
చూడకుండా ఉండలేకపోతున్నాను అంటున్నావుగా. చూడగానే ఆ ఆనందంలో ఊపిరి ఆగిపోతుందేమో అని అంటున్నాను. నువ్వు ఎన్ని రోజులు బతికినా ఈ ఇంటిని, మామ్ని, నన్ను తలుచుకుని బతుకుతావే. మేము నీకు పెట్టిన భిక్ష నీ జీవితం. నువ్వు కలలో కూడా ఊహించని స్వర్గ సుఖాలు అందుకున్నావు. ఎప్పటికీ మర్చిపోలేవు కదా. మేడం, ఈ మాయని మచ్చని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఇవి నేను మీకు తీర్చుకుంటున్న రుణాలో, మీరు నాపై తీర్చుకున్న కక్షలో తెలియదు కానీ మర్చిపోను మేడం. ఏంటే బ్రెడ్ తినాల్సిన నోటితో బిర్యానీ తింటూ కూడా ఆకలి కేకలు పెడుతున్నావు? ఏ ఫాతిమా, మా రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? మీది గదిని అలంకరించాను సాబ్. మీ బీవీని కూడా మేకప్ చేశాను. కైసా హై దోనో? అచ్చా హై. మరి నువ్వు మేకప్ చేసుకోలేదా? కైకు సాబ్, నేను ఎందుకు మేకప్ చేసుకుంటాది? నీ ఫ్రెండ్కి చేసావు కదా. నాది ఫ్రెండ్ నాకి షాదీకి చేస్తది, అందుకే నాది ఇప్పుడు చేసింది. వస్తాను సాబ్. రూమ్ అంతా వెతికావా? మైక్ కనిపించిందా? లేదండి. మెల్లగా. లేదండి, కనిపించలేదు. ఈ రోజు మైక్ పెట్టలేదేమోనండి. నో వే. నీ మామ్ ఊరికే ఉండదు. ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటది. ఈ రూమ్ అంతా వెతకాలి. ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ? ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది. ఏమై ఉంటుంది? Baby, what are you doing? Nothing, Mom. Baby, stop. ఆ రూమ్ లో సీసీ కెమెరా పెట్టావా? పెట్టాను మామ్. అదే లైట్ చూస్తున్నాను.